అబ్బబ్బబ్బబ్బా, దొంగ, ఏమీ తెలియనట్టు ఏం నటిస్తున్నావే? నువ్వు ఆరు వన్వి నాకు తెలుసారు. యాక్చువల్గా ఇప్పుడు కాదు, నాకు చాలా రోజుల నుంచి తెలుసు. కానీ నీ నుంచి తప్పించుకోవడానికి నువ్వెవరో తెలియనట్టు నేను నాటకం ఆడాను. మనో ఎమోషనల్ అవ్వకు. ఏంటోనే, నిన్ను నీ చెల్లిని చూస్తుంటే జాలేస్తుంది. అయినా మీ నాన్న మీ ఇద్దరిని నా చేతుల్లో చచ్చిపోవడానికే కన్నట్టున్నాడు. నా చెల్లి జోలికొస్తే నిన్ను చంపేస్తాను. ప్లీజ్ ప్లీజ్ ఆరు, నాకు భయంగా ఉంది, నన్ను చంపకే ప్లీజ్. నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావే పిచ్చారు. ఇంకాసేపట్లో నువ్వు జస్ట్ ఒక గాలివి మాత్రమే. అయినా నీ చెల్లి నేను చంపను, దానంతట అదే చచ్చిపోయేలా చేస్తా. ముందు చిత్ర వినోద్ల పెళ్లి చేస్తా, ఆ తర్వాత అమర్కి నాకు పెళ్లి. అది చూసి తట్టుకోలేక నీ చెల్లి ఊరేసుకొని చచ్చిపోతుంది. నెక్స్ట్ జరగబోయేది ఇది. అంటే చూడ్డానికి నువ్వు ఉండవు కదా, అందుకే ముందే చెప్తున్నాను. అనామిక, టైం అవుతున్నట్టుంది కదా, బయలుదేరు మరి. బాగి, థ్యాంక్స్ బాగి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా కోసం ఏం చేశావో నిజంగా నీకు తెలీదు. ఎప్పటికీ చెప్పుకోలేను కూడా. థ్యాంక్స్. అండి కాదు, అక్క. అక్క, ఓకే, ఒక్కసారి అక్క అని పిలవ్వా? అక్క, ఈ జన్మలో కుదరలేదు కానీ వచ్చే జన్మలో కలిసి పుడదాం. నేను అక్క, నువ్వు చెల్లి. చివరిదాకా కలిసే ఉందాం, చివరిదాకా. సరే. నువ్వెందుకు వెళ్ళిపోవాల్సి వస్తుందో నాకు తెలియదు కానీ నిన్ను చాలా మిస్ అవుతానక్క. నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా నీకొక కుటుంబం ఉందని మాత్రం మర్చిపోకు, సరేనా? సరే. బాయ్. జాగ్రత్త పిల్లలు. బాయ్. బాయ్. ఉంటాను సార్. వెళ్ళొస్తా. విచిత్ర, ప్రభువులకు ప్రణామములు. పౌర్ణమి ఘడియలు మొదలు కానున్నాయి. బయలుదేరుచున్నాము ప్రభు. బాలిక ఇంటిలోనికి వెళ్ళినది, వచ్చిన పిమ్మట బయలుదేరదము. నిండుకుండా రత్తడు తిరిగింటికొచ్చినాడా?
ఈ ఎందులకు ప్రభు అతగారిని కూడా తీసుకురావాలనా? విచిత్ర! ఆ, క్షమించండి ప్రభు. ఆ అతగాడు ఇంకనూ రాలేదు. అతగాడు వచ్చులోపే ఆ బాలికను తీసుకొని బయటపడు. ఎందులకు ప్రభు? అతగాడి రాకకు ఈ బాలికతో మా ప్రయాణమునకు ఏమైనా సంబంధం ఉన్నదా? ఉన్నది. అయినను తమరికి చెప్పను. ఆ, మాటలు కట్టిపెట్టి త్వరగా బయలుదేరుము. ఆ, అటులనే ప్రభు. ఆ, ప్రభువుల వారు ఎందులకు ఇంతగా కంగారు పడుచున్నారు? అనామిక ఒక్క నిమిషం. ఎన్నిసార్లు కౌగిలించుకున్నా అలా ఇవ్వాలని అనిపిస్తుంది. నీది ముగిసిపోయిన కదా ఆరు. ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇంకా నువ్వు ప్రయత్నించడంలో అర్థమే లేదు. హ్యాపీగా పైకెళ్ళిపో. అమర్ని పెళ్లి చేసుకుంటున్నప్పుడు పైనుంచి మాత్రమే ఆశీర్వదించు, సరేనా? బాయ్. అనామికకి ఈ ఇంట్లో టైం అయిపోయింది. అరుంధతికి ఈ భూమి మీద టైం అయిపోయింది. పదండి గుప్తా గారు, వెళ్దాం. కథ ముగిసిలే కట్టె మిగిలే